వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభరితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు, అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల నుంచి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి టైం అంత ఫేవర్ గా లేదు. కొంచెం చికాకులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే గురుబలం బాగలేదు, శని కూడా వీళ్ళకి మైనస్ పాయింట్ లోనే ఉన్నారు. దానివల్ల చికాకు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి అనుకున్న పని అనుకున్న డవలేదని చికాకు అధికంగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇవన్నీ కూడా తలకు సంబంధించి చికాకులు వస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి టైము గ్రహాలు కూడా ఆల్రెడీ మొత్తం గ్రహాలు కూడా 2 గ్రహాలే సపోర్ట్ చేస్తున్నాయి. మిగిలినవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇబ్బంది తొలగాలంటే ఏదో ఒకటి చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మన హెల్త్ బాగలేదు. హెల్త్ బాగా ఏం చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్ తీసుకుంటున్నాం. అలాగే గ్రహాలు కూడా మన అనుకూలంగా లేనప్పుడు వాటి దగ్గర పరిహారం చేసుకోవాలి. తెలుసుకుంటే మాత్రం తెలుసుకొని చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలు బాగుంటుంది. వాడికి నెలంతా కూడా బాగుంటుంది. కానీ పిల్లలు కూడా కొంచెం మొండిగా వేస్తున్నారు. చదువుల విషయంలో చదువు మీద జాస్తి పెట్టు, మొండితనంగా బిహేవ్ చేస్తుంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. మనసుని స్టెబిలిటీగా ఉంచుకోరు. ఏదో ఒక ఆలోచనతో కాలం వృధా చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాలు మన ఆర్థికంగా లోటుపాట్లు అంటూ ఉంటాయి. ప్రతి మనిషికి ఉన్నాయి కదా అని వాటిని చూసుకుంటూ డబ్బు సమయానికి అందలేదే ఇబ్బంది పడుతున్నాం అనుకోవద్దు. ఇవన్నీ సహజంగా ఉంటాయి. కాబట్టి గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలి కదా. దేనికైనా సరే గ్రహాలు సపోర్ట్ చేస్తే అన్ని బాగుంటాయి. ఎందుకంటే జాతకం బాగుంటే మనంతటి వాళ్ళు లేరు. జాతకం బాగాలైతే మన దౌర్భాగ్యులు కూడా ఉంటారు. ఈ 2 ఉంటాయి. అందుకని జాగ్రత్తగా 2 కూడా చూసుకుంటూ ఉండండి. తెలుసుకోవాలంటే కూడా జాతకం గురించి చక్కగా క్షుణ్ణంగా తెలుసుకొని వ్యవహరించండి. అలా అంటే కానీ గ్రహాలు మనల్ని చేస్తాయిలే అని కొంతమంది తలకాయ ఎగరేస్తూ ఉంటారు. కానీ చాలా తప్పు. అనుభవం అనేది ప్రతి మనిషికి అవసరం. ఎవరో ఒక ఆయన ఇలాగే ఏళ్ళాడిసి స్టార్ట్ అయ్యేది కదా ఇప్పుడు ఈ సంవత్సరం, మరి ఎలా అండి అన్నాను. అంటే శని మనల్ని ఏం చేస్తాడు, మనమే శని ఎదిరిస్తా అన్నాడు. కానీ నా కళ్ళతో నేను చూశాను ఆయన్ని. చివరికి బికారైపోయారు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గ్రహాలు మనం దూషించకూడదు. గ్రహాల తగ్గ పరిహారం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ప్రతి తులారాశి వాళ్ళకి ఏంటంటే అన్ని బ్యాలెన్స్ గానే ఉంటారు. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. ఎవరైతే చెప్తే వాళ్ళ మాటలు వహిస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో తీసుకోవటం, మంచి వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. మాట దూకుడుతున్నది అతిగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసినప్పుడు కూడా కొంచెం మెలకు అవసరం. ఏదైనా బ్యాంక్ వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి కూడా చేదాకా వచ్చి వెళ్ళిపోతుంటే అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి. ఈ మాస ఫలితాల్లో తులారాశి వాళ్ళకి టైం అంత ఫేవర్ గా లేదు. లేకపోయినా కూడా ఏదో విధంగా
మీరు దేవుని పూజ చేసుకోండి. దైవానుగ్రహంతో అన్ని కూడా సక్రమంగా నెరవేరుతాయి. మరి ప్రతి మనిషికి దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం చేయమన్నాం కదా అని ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు. మనం సంకల్పశుద్ధిగా చెయ్యాలి, మనసు నిమగ్నం చెయ్యాలి. మనం కూర్చున్న చోటు నుంచి మనం ఈ చోటికి వెళ్ళాలి, ఈ భగవాన్ని చూడాలి అనుకుని కళ్ళు మూసుకుంటే ఆ భగవంతునికి వెళ్ళాలి. అలా ఉన్నప్పుడే తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటే ఉండదు. ఈ తులారాశి వాళ్ళకు వివాహాలు కూడా అనుకున్న టైంకి అవ్వు, లేట్ అయిపోతూ ఉంటాయి. అయిపోతుంటే ఎందువల్ల అయిపోతున్నాయి? శుక్రగ్రహం సరిగా లేదు, శుక్రుడు సరిగా చూడలేదు మనల్ని. శుక్రుడు గురువు సరిగా చూడకపోతే వివాహాలు బాగా లేట్ అయిపోతాయి. అందుకని అది కూడా గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకొని చేసుకోండి. చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రాశి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు చాలా పడ్డారు. కొన్ని పడినా కూడా పర్వాలేదు, ఇప్పుడు శాంతం రూమ్లో దిగిపోతున్నారు కొన్ని విషయాలు బాగాలేక. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ తులారాశి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ధ్యాస పెట్టండి. ఎందుకంటే ఊటి కూర్చొని పని అవలేదని బాధపడద్దు. ప్రతిదానికి మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు. మొండితనాన్ని పక్కన పెట్టండి. మొండితనం పనికిరాదు. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఆలోచన బాగుండాలి. మనసు ఎప్పుడైనా సరే భగవన్నామని నిమగ్నం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. తులా అంటే ఏంటి? ఇప్పుడు మన తులా అంటే త్రాసు ఒక బ్యాలెన్స్ గా ఉంటుంది. వీళ్ళకి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు వీళ్ళు. మనకి ఆ తప్పేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి విషయానికి కూడా మాట పడే యోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పరిభాష మాట్లాడుతూ ఉంటారు, దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. సరే, ప్రతిరోజు మీరు పూజ చేయాలనుకున్నారు, సరే వాళ్ళు చేయాలి. ఏం పూజ చేద్దాం అంటే సంకల్పం కూడా ప్రతి మనిషికి అవసరం. సంకల్పం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు భగవన్నామం చేసేటప్పుడు అమ్మవారిని పూజ చేసుకోండి. చక్కగా రాజరాజ శ్లోకం చదువుకోండి. ఇష్టం పారాయణ ఇష్టదేవానికి పూజ చేసుకోండి. లేకుంటే చదువుకు చేసినట్లయితే బయటకు వెళ్తున్నాం అంటే కనీసం భగవంతుడికి నమస్కారం చేసి వెళ్ళండి. ఈ తులారాశికి నెలంతా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ఉందన్నప్పుడు చేయాలి, శనికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతారో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 29 దాకా ఏలినాటి స్టార్ట్ అయింది. ఏలినాటి స్టార్ట్ అయినప్పటినీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు. కానీ గురుబలం ఉంది కాబట్టి భయపడకండి, గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. శనికి మీనరాశి వాళ్ళకి వివాహాల ప్రయత్నం చేయండి, అయిపోతే. ఈ రాశిలో చదువుల విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు. బాగా చదువుతారు, బాగా మంచి ప్రయోజనం పొందుతారు, మంచి మాస్టర్ చేస్తారు. ఎడ్యుకేషన్ లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాశి వాళ్ళకి. ఇబ్బంది అంటే ఏమీ లేదు. కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా భయపడకండి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అనుకుంటారు అంతా మన వాళ్ళే అని ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన అనేది తగదు. ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు.
డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇవ్వకపోవటం, దానధర్మాలు చేయటానికి కూడా ముందుంటారు. కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది, చిన్న చిన్న చికాకులే, కొంచెం కారకం చికాకులు, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ హోమాలు చేద్దామా, ఏ పూజలు చేద్దామా, దానధర్మాలు చేద్దామా, ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి గురువు. ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన, దైవారాధన చేయడం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు. ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజ చేస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏలాంటివి కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికి కూడా ఆపాపలై బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాల ప్రదర్శన చేస్తూ ఉండండి. దేనికి శనివారం నాడు నవగ్రహ ప్రదర్శన చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి, శనికి నూనె వేసి అభిషేకం చేయండి. చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి 7 సార్లు ప్రదర్శన చేశారండి. అలా చేసినట్లయితే ఈ దోషాలు తొలగిపోతాయి అని. అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏంలే అనే బాధపడుతుంట్లో కూర్చోకండి. శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూజ చేయండి, ఆవుపాలు అభిషేకం చేయించండి, శనగలు నానేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిందంటూ దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆయనకి సెలవు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. ఈటిపాలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది, మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు, మంచి వ్యాపారాలు చేస్తారు, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.